రాజకీయాల్లో ఎవ్వరూ స్పేస్ ఇవ్వరన్నారు కవిత. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనన్నారు. కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం పైన ఆమె స్పందించారు. పనిలో పనిగా హరీష్ రావు టాపిక్ మళ్లీ తెచ్చారు కవిత. భవిష్యత్తుపై తాను ఫుల్ క్లారిటీతో ఉన్నానన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాట్లాడారు కవిత. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ 100 మందితో చర్చలు జరిపారని, తాను కూడా అదే పని చేస్తున్నానన్నారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనన్నారు కవిత. కవితను కాంగ్రెస్ లోకి రానివ్వబోమన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు కవిత. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమోనన్నారు కవిత. మళ్లీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారామె. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే అది తమ కర్మ అన్నారు కవిత. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు వేరే కోపం లేదన్నారు జాగృతి చీఫ్. ఇరిగేషన్ పై 2016లోనే కేటీఆర్ కు సూచించానన్నారు. కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్ని అర్థమవుతాయన్నారామె. బీఆర్ఎస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారన్నారు కవిత. తనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్, హరీష్ రావు, సంతోష్ రావు దాడి చేయిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అందులో కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామన్నారామె. ఎక్కడ మాట్లాడిరండి, ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. మేము పదే కొడుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది. అందరం కలిసి గట్టిగా ఎంటబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట ఇచ్చిపెట్టి బీసీల కోసం కొట్లాటలు మనం లోలు పెట్టుకుంటే ఏమొస్తుంది? అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి. అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్ సాధించాలి. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశానన్న కవిత ఆ రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరానన్నారు.